నమస్కారం. ది నాగరాజ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. మన ఛానల్లో వేమన పద్యాలే కాకుండా మహాభారతంలోని పాత్రలు, వాటి గుణగణాలు, వారి ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చును, అవి నేటి సమాజానికి ఏ రకంగా ఉపయోగపడతాయి అనే విషయాలపైన కూడా వీడియోలు చేద్దాము అనుకున్నాం కదా. ఇది 2వ వారం. ఈ రోజటి వీడియోలో యక్ష ప్రశ్నలు అంటే కేవలం చిక్కు ప్రశ్నలు కావు. అవి మనిషి ఎలా బ్రతకాలి, తోటివారితో ఎలా ప్రవర్తించాలి, కష్టకాలంలో ఎలా నిలబడాలి అని నేర్పే జీవన నైపుణ్యాలు. ఇందులో యక్షుడు ధర్మరాజును అడిగినటువంటి యక్ష ప్రశ్నలు ఏంటి, ఆ సందర్భం ఏంటో కథ ద్వారా తెలుసుకుందాం రండి. స్వాగతం, ది నాగరాజ్ షోకి సుస్వాగతం. పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయం. 12 ఏళ్లు పూర్తిగా వస్తున్న రోజులు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి, నా అరణి అంటే యజ్ఞం చేయడానికి నిప్పు పుట్టించేటటువంటి కర్రలు ఒక లేడి కొమ్ముల్లో ఇరుక్కుపోయింది, ఆ లేడి పారిపోయింది, యజ్ఞం ఆగిపోయింది, దయచేసి వాటిని తెచ్చివ్వండి అని పాండవులను కోరుకుంటాడు. ధర్మరాజు ఆదేశంతో 5 సోదరులు లేడిని వెంబడిస్తారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత లేడి దొరకదు, అలసిపోతారు. బాగా దాహంతో ఒక చెట్టు కింద కూర్చుంటారు. దాహం తీర్చుకోవడానికి నీళ్లు ఎక్కడ ఉన్నాయో చూడమని ధర్మరాజు నకులుడిని పంపిస్తాడు. నకులుడు ఒక మడుగును చూస్తాడు. నీళ్లు తాగబోతుండగా ఒక అదృశ్యవాణి అంటే యక్షుడే అతని గొంతు వినిపిస్తుంది. సాహసం చేయకు, ఇది నా మడుగు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత నీళ్లు తాగు, లేదంటే చనిపోతావు అని ఆ అదృశ్యవాణి హెచ్చరిస్తుంది. దాహం తట్టుకోలేని నకులుడు ఆ మాటను లెక్క చేయకుండా నీళ్లు తాగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతాడు. తర్వాత సహదేవుడు, అర్జునుడు, భీముడు ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు. అందరూ ఆ హెచ్చరికను తమ బలగర్వంతోనో లేకపోతే దాహార్తితోనో ఖాతరు చేయరు. నీళ్లు తాగి విగత జీవులుగా పడిపోతారు. చివరిగా ధర్మరాజు అక్కడికి వెళ్తాడు. సోదరుల మృతదేహాలను చూసి గుండె పగిలేలా రోధిస్తాడు. కానీ ధైర్యం తెచ్చుకొని నీటిలోకి దిగబోతాడు. మళ్ళీ అదే హెచ్చరిక, నా ప్రశ్నలకు జవాబు చెప్పాకే నీళ్లు తాగు అని యక్షుడు అంటాడు. ధర్మరాజు వినయంతో, నువ్వు సామాన్యుడివి కాదు, నీ ప్రశ్నలు అడుగు, నాకు తెలిసినంత వరకు సమాధానం చెప్తాను అని ఒప్పుకుంటాడు. అప్పుడు యక్షుడు ప్రత్యక్షమై ప్రశ్నలను అడగడం మొదలు పెడతాడు. ఇందులో యక్షుడు ధర్మరాజును 100కు పైగా ప్రశ్నలు అడుగుతాడు. కానీ మనం ముఖ్యమైనటువంటి, మనకు ఉపయోగపడేటటువంటి లోతైన భావాన్ని కలిగి ఉన్న ప్రశ్నల్ని మాత్రమే ఇక్కడ తీసుకుందాం. అవి మనకి ఎలా ఉపయోగపడతాయి, వాటి ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చునో తెలుసుకుందాం. యక్షుడి ప్రశ్న ఏంటంటే, భూమి కంటే బరువైంది ఏది అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు తల్లి అంటాడు. ఆమె పేగు బరువు, బాధ్యత భూమి కన్నా గొప్పది అని. ఆకాశం కంటే ఎత్తైనది ఏది అంటాడు యక్షుడు. తండ్రి అని ధర్మరాజు సమాధానం. పిల్లల ఎదుగుదల కోరుకునే తండ్రి స్థానం ఆకాశం కన్నా ఎత్తైనది అని ఆయన భావం. గాలి కంటే వేగంగా వెళ్ళేది ఏది? మనస్సు. అది క్షణంలో ఎక్కడికైనా వెళ్ళగలదు అని ధర్మరాజు భావం. గడ్డి కంటే ఎక్కువగా మొలిచేది ఏది? యక్షుడి ప్రశ్న. చింత అంటే ఆలోచనలు, దిగులు, ఇవి గడ్డి కంటే ఎక్కువగా విస్తరిస్తాయి అని ధర్మరాజు భావం. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? యక్షుడి ప్రశ్న. చేప. పుట్టినా ప్రాణం లేనిది ఏది? గుడ్డు. రైతుకు ముఖ్యమైనది ఏది? వర్షం. ప్రవాసికి అంటే దూరదేశం వెళ్ళేవాడికి మిత్రుడు ఎవడు? తోటి ప్రయాణికుడు లేదా విద్యా జ్ఞానం. ఇంటి వద్ద ఉండేవాడికి మిత్రుడు ఎవరు? భార్య. చనిపోయిన వాడికి మిత్రుడు ఎవరు? ధర్మం. అతను చేసిన పుణ్యమే వెంట వస్తుంది అని ధర్మరాజు భావం. సుఖం అంటే ఏంటి? శీలము అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండడమే నిజమైన సుఖము. లోకంలో అన్నింటికంటే గొప్ప ఆశ్చర్యమేది? ప్రతిరోజు ప్రాణులు చనిపోతూ యముపురికి వెళ్తున్నారు. అది చూస్తూ కూడా మిగిలిన వారు తాము శాశ్వతంగా ఉంటాము అనుకుంటారు. ఇంతకంటే ఆశ్చర్యం ఏముంటుంది అని ధర్మరాజు యొక్క జవాబు. ధర్మ మార్గం ఏది? తర్కం నిలబడలేనిది. వేదాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి మహాజనులు నడిచిన దారే సరైన మార్గం, అంటే గొప్పవారు నడిచిన దారే సరైన మార్గమని ధర్మరాజు జవాబు. వార్త ఏంటిది? కాలం అనే వంటవాడు ఈ విశాల ప్రపంచం అనే పాత్రలో
రాత్రి పగలు అనే కట్టెలతో, సూర్యుడు అనే మంటతో ప్రాణులని ఉడికిస్తున్నాడు. ఇదే అసలైన వార్త. చావు వైపు అతను నడిపిస్తున్నాడు. ఇదే వార్త అని ధర్మరాజు సమాధానం. ఎవడు సుఖపడతాడు? యక్షుడి ప్రశ్న. అప్పు లేనివాడు, పరాయి ఊరిలో లేనివాడు, రోజుకు ఒక్కసారైనా కడుపు నిండా ఆకుకూరలు తినేవాడు నిజమైన సుఖజీవి అని ధర్మరాజు జవాబులు. ధర్మరాజు సమాధానాలకు యక్షుడు సంతోషిస్తాడు. రాజా, నీ సోదరులలో ఒకరిని మాత్రమే బ్రతికిస్తాను. ఎవరిని బ్రతికించమంటావు అని అడుగుతాడు. వెంటనే ధర్మరాజు నకులుడిని బ్రతికించు అని కోరుకుంటాడు. అప్పుడు యక్షుడు ఆశ్చర్యపోతాడు. ధర్మరాజా, నీకు రక్షణగా ఉండే భీముణ్ణి కాదని, విలుకాడైన అర్జునుణ్ణి కాదని నకులుడిని ఎందుకు కోరుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు చెప్పిన మాట చరిత్రలో నిలిచిపోతుంది. రాసి పెట్టుకోండి, చరిత్రలో నిలిచిపోతుంది. నా తండ్రికి 2 భార్యలు, కుంతి, మాద్రి. కుంతి కొడుకునైన నేను బ్రతికే ఉన్నాను. మరి మాద్రికి కూడా ఒక కొడుకు బ్రతికి ఉండాలి కదా, అదే ధర్మం. అందుకే మాద్రి కొడుకైన నకులుడిని బ్రతికించు అని కోరుకుంటాడు. ఈ నిష్పక్షపాత బుద్ధికి, ధర్మానికి మెచ్చినటువంటి యక్షుడు తన నిజరూపమైన యమధర్మరాజు రూపంలో దర్శనమిచ్చి సోదరులందరినీ బ్రతికిస్తాడు. పాండవులకు అరణిని తిరిగి ఇవ్వడమే కాకుండా అజ్ఞాతవాసంలో ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండేలాగా వరమిస్తాడు. ఇది మహాభారతంలోని యక్షుడు ధర్మరాజు మధ్యన జరిగినటువంటి సంవాదం, దానికి సంబంధించినటువంటి కథ. ఇప్పుడు ఇది నేటి సమాజానికి, యువతకు దీని ద్వారా మనకి ఏం మెసేజ్ అందుతుందో తెలుసుకుందాం. శారీరక బలం కన్నా మేధో బలం గొప్పది అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. భీముడు, అర్జునుడు గొప్ప వీరులే కావచ్చు, కానీ సమస్య వచ్చినప్పుడు కండబలం పనికిరాలేదు. అక్కడ కావాల్సింది సహనం, ఆలోచన. నేటి యువత ఆవేశంతో కాకుండా ఆలోచనలతో సమస్యను పరిష్కరించుకోవాలి. అలాగే వినే ఓర్పు కలిగి ఉండాలి. సోదరులు 4 యక్షుడు చెప్పేది వినలేదు, ఆవేశపడ్డారు, ప్రాణాలు కోల్పోయారు. ధర్మరాజు విన్నాడు కాబట్టి గెలిచాడు. ఈ రోజుల్లో ఎవ్వరికీ వినే ఓర్పు లేదు. ఎదుటివారి మాటను, నిబంధనలను గౌరవించడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులకు విలువనివ్వాలి. భూమి కన్నా తల్లి, ఆకాశం కన్నా తండ్రి గొప్ప అని చెప్పడం ద్వారా కుటుంబ విలువల ప్రాముఖ్యతను చాటి చెప్పాడు ధర్మరాజు. వృద్ధాశ్రమాలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఈ సందేశం చాలా అవసరం. న్యాయం, నిష్పక్షపాతం. ధర్మరాజు తన సొంత తమ్ములైన భీమార్జునులను కాదని సవతి తల్లి కొడుకును నకులుడిని కోరుకోవడం నిజమైన న్యాయం. నాయకుడు అనేవాడు స్వార్థం లేకుండా, బంధుప్రీతి లేకుండా అందరికీ సమన్యాయం చేయాలి. ఈనాటి రాజకీయ, సామాజిక నాయకులకు ఇది ఒక చెంపపెట్టు లాంటి సందేశం. అప్పులేని జీవితమే ఆనందం, అప్పులేని వాడే సుఖజీవి అని 1000 ఏళ్ల క్రితమే ధర్మరాజు మనకు తెలియజెప్పాడు. నేటి క్రెడిట్ కార్డు సంస్కృతిలో, ఈఎంఐ వలయంలో చిక్కుకున్నటువంటి యువతకు ఇది గొప్ప హెచ్చరిక. సాదాసీదాగా బ్రతికినా సరే అప్పు లేకుండా బ్రతకడంలో ప్రశాంతత ఉంటుంది అని ధర్మరాజు తన సమాధానం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. మరణం అనేది తథ్యం, అహంకారం అనవసరం. ప్రతిరోజు చావును మనం చూస్తున్నా గాని మనం మాత్రం శాశ్వతంగా బ్రతికే ఉంటాము అనుకుంటాం. ఈ ఎరుక ఉంటే మనిషి తప్పు చేయడు, అహంకారంతో ప్రవర్తించడు. జీవితం చాలా చిన్నది, ఉన్నంతలో మంచిగా బ్రతకాలి అనే సందేశం ఈ సమాధానంలో ఉంది. మనసును జయించడం, గాలి కన్నా వేగమైన మనసును అదుపులో పెట్టుకోవడమే యోగము. మానసిక ఆందోళనలు పెరుగుతున్నటువంటి ఈ రోజుల్లో మనసును స్థిరంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. యక్ష ప్రశ్నలు అంటే కేవలం చిక్కు ప్రశ్నలు కావు. అవి మనిషి ఎలా బ్రతకాలి, తోటివారితో ఎలా ప్రవర్తించాలి, కష్టకాలంలో ఎలా నిలబడాలి అని నేర్పే జీవన నైపుణ్యాలు. ఇవి యువత ధర్మరాజు సమాధానాల ద్వారా నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సందేశం. విన్నారు కదండి, ఇలాంటి అద్భుతమైనటువంటి మహాభారతంలోని మరో సన్నివేశం కానీ, వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని కానీ తీసుకొని మరో వారం తప్పకుండా మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరచండి. అలాగే మీకు ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేసి, ఇంకా బాగా నచ్చితే ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యోస్మి. శుభం భూయాత్.